కానీ అందరి రాజకీయ నాయకుల కంటే భిన్నం కదా కేసీఆర్. అవును ఆయన అవును ఆలోచన భిన్నమైందని అవును అని అవును అంటున్నారు అవును కదా మీరు. అవును అవును అనుకున్నప్పుడు ఈ గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో ఉమ్, ఆయన బయటకొచ్చి మాట్లాడే సందర్భాలు గాని, ఉమ్, పబ్లిక్‌లోకి వెళ్ళిన సందర్భాలు లేవు. కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత వరుసగా ఫోటోలు దిగడం, ఉమ్, కొంత టైం ఇస్తున్నారు. అవును. మరి దానికి మారుతున్నారు అని అనుకోవడానికి ఇండికేషనా? సి ఇప్పుడు అప్పుడంటేనేమో ఈ వాజ్ వెరీ బిజీ యాజ్ అ సీఎం, రెస్పాన్సిబిలిటీస్, ప్లానింగ్ అంత ఉండే టైం సరిపోదు. టైం ఇవ్వడానికి సరిపోదు టైం సరిపోదు సరిపోదు. కదా సరిపోదు కదా. సరిపోదు. నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఉన్న క్యాడర్ను మనం డెఫినెట్గా నిలబెట్టుకోవాలి కదా. నేను కలవద్దనుకునే ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకుని నేను అనుకోనప్పుడు సిచ్యువేషన్ మైట్ డిమాండెడ్ హిమ్ నాట్ టు గివ్ ద టైం. అంతే ఎప్పుడు పనే కదా! ఎందుకు కలవద్దు అనుకుంటారు? వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో ఉన్న వాళ్ళని కలవద్దని అనుకుంటారు. కలవలేని పరిస్థితులు కలవలేకపోయి ఉండొచ్చు కానీ యాజ్ ఏ సిచ్యువేషనల్ డిమాండ్. కానీ కలవద్దని అనుకొని కలవకుండా ఉంటారని నేను అనుకోను. బట్ నౌ యాజ్ ఎ టైం పీపుల్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఉన్న క్యాడర్ని కూడా మనం సపోర్ట్ చేసుకోకుంటే అది క్యాడర్ ఎటు పోతుంది? కానీ అక్కడ క్షేత్రస్థాయిలో అంటే నాకున్న అంశం ఏంటంటే, ఇవన్నీ పెద్దాయనకు తెలుస్తలేవు. కింద ఏం జరుగుతుందో. ఆయన చుట్టుముట్టు ఒక కోటర్ ఉంది. అదేమన్నా కనుమనట్లేదని అంటారు. ఇంత సమాజాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ ఏం జరుగుతుందో తన చుట్టూ తెలుసుకోలేకపోతారా? అంటే ఇప్పుడు అంతకుముందుకు ఇప్పటికీ ఉన్న తేడా నాకేమనిపిస్తుంది అంటే, అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక ప్లేస్కి వెళ్తే కనీసం అక్కడ ఉన్న కొత్త మనుషులు మాట్లాడేవాళ్ళు. ఆయన ఇన్వైట్ చేసి డిస్కస్ చేసేవాడు. మరి ఇప్పుడున్న పరిస్థితులు కూడా పవర్లో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు కదా. డెఫినెట్గా కొంతమందిని నమ్మాల్సి వస్తుంది, కొంతమంది చెప్పిన మాటల్ని వినాల్సి వస్తుంది, అనివార్యం. అనివార్యం అవుతుంది. సో వచ్చిన వేరే వాళ్ళని పెట్టుకున్నా కానీ లీడర్కి అనువైన మాటలే చెప్తారు కానీ హార్ష్గా ఉండే మాటలు చెప్పడానికి ధైర్యం చేసేంత శక్తి వాళ్ళు నువ్వు పెట్టుకునే లేదు మనకు తెలియదు, అసలు వాళ్ళు వినరు. ఇది తెలియదు కదా. సో ఇప్పుడు అట్లా ఉండదు కదా, ఇప్పుడంత సిస్టమ్ ఉండదు కదా. అన్నీ సార్ దగ్గర చేరాలంటే అంత కష్టం కాకుండా ఉంటుంది. ఒక 1-2 లేయర్స్ ఉంటుంది. అప్పుడైతే 7-5 లేయర్లు ఉంటే దాటుకొని పోవాలి. చాలా కష్టం. ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఓపెన్. ఆర్లీ 1 or 2 ఉంటుంది కావచ్చు. అండ్ ఆయన కూడా సమాజానికి గురించి ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఉంటాడు కాబట్టి ఐ థింక్ వీళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న సిస్టాన్ని చెప్పే అవకాశం ఉందని అనిపిస్తుంది. మరి కానీ బయట వాళ్ళు చెప్పేది ఏంటంటే, కేసీఆర్ దగ్గర కూర్చొని ఒక గంట కూర్చొని వచ్చినా సరే ఆయన ఆకాశానికి ఎత్తేస్తారు. మామూలు కాదు. ఆయన భోజనం పెట్టే అది కానీ, లేకపోతే కనుక ఆయనతో సంభాషణ కానీ, అది వారు జీవితంలో మర్చిపోయిన ఒక అనుభూతి ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళకున్న స్పెషాలిటీ. కేసీఆర్ కాదండి, ఎవరైనా సరే మనం పెద్దవాడు అనుకున్న అది మన వైపుకి వెళ్ళి పెద్దవాడు అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చూపించే చిన్న చిన్న జెస్చర్లు అవన్నీ మననే పులకింపజేస్తాయి. ఎవరైనా సరే స్థాయి పెద్దగా ఆయన ఎందుకు చేయాలి అవన్నీ అని, అంటే వీళ్ళ పర్సెప్షన్ అది. అంత పెద్ద పర్సెప్షన్ అది, అంత పెద్ద ఆయన చేయొద్దు అని అనుకుంటారు. అంటే ఈయన కనుక పెద్దవాడు అయితే అవి చేయడని. సో ఆయన చేస్తుండు కాబట్టి అది గొప్పది అనిపిస్తుంది. కానీ బేసిక్ మనిషే కదా. బేసిక్ క్వాలిటీ ఏదైతే ఉందో దట్ క్వాలిటీ అది నువ్వు ఎంత పెద్దగా అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సో మేబీ ఆయన చైల్డ్హుడ్ లెవెల్లో ఉన్న ప్రాక్టీస్ చేసిన వాల్యూ సిస్టమ్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో హిస్ క్వాలిటీ. ఒకటి ఆయన నిజంగానే అట్లా చేసి అవతల వెళ్ళి మాట్లాడుకుంటే చేయొచ్చు. మేబీ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ కావచ్చు. వి రియల్లీ డోంట్ నో. కానీ మీరు సైకాలజిస్ట్ అంటే మెదళ్ళను చదవడమే కదా. మెదళ్ళను చదవడం, వారి చర్యల ద్వారా మెదళ్ళను చదవడం. అవును అవును, మెదళ్ళు కాదు కానీ ఆలోచనలు చదవడం. ఆలోచన మెదడు నుంచే అంటే ఈ గడిచిన 2 ఏళ్ల కాలం, అవతల ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, అవతల 10 ఏళ్ళు ఉద్యమ కాలం. ఈ కాలంలో మీ సిద్దిపేట నుంచి మొదలుపెట్టినప్పుడు రాబోయే 3 ఏళ్ల కాలంలో నేను మళ్ళీ అదే ప్రశ్న, బాస్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ వాళ్ళు బయట వినపడుతున్న మాట నిజమయ్యే అవకాశం ఉన్నదా? ఉంటే ఎంత మేరకు? ఫస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకున్నా మాట్లాడాల్సి వస్తుంది. పార్టీ లీడర్ కాబట్టి పార్టీ అంతా ఆయన మీదే ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి ఆయన చేసిన పనులే మొత్తం ప్రాజెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. డెఫినెట్గా మాట్లాడొస్తుంది. పార్టీ యొక్క అనివార్యత, పార్టీలో లీడర్షిప్ అందరూ కూడా కోరుకుంటారు కదా కేసీఆర్ హ్యాస్ టు బ్యాక్ అని. సో కేసీఆర్ కూడా ఎందుకు బ్యాక్ రావద్దని అనుకుంటాడు? డెఫినెట్గా రావాలనే కోరుకుంటాడు కదా. అంటే ఆయన చర్యలు, ఆలోచన. నాకున్న ఆలోచన ప్రకారం ఆయనను ఎన్ని రోజుల నుంచి మనం స్టడీ చేస్తున్న దాని ప్రకారం డెఫినెట్గా ఈ హ్యాజ్ ఎ వెరీ బిగ్గర్ ప్లాన్. అండ్ చేయబోయే ఆలోచనలు ఏవైనా కానీ ఆయన ఇప్పుడే ఇంత తొందరగా బయటికి తీసుకొచ్చి పెట్టడు. సో ఎలక్షన్స్ ఇంకొక 5-6 నెలలు ఉన్నప్పుడు ఐ థింక్ విల్ కమ్ అవుట్ విత్ ఏ బిగ్గర్ ప్లాన్. లెట్ us విష్ బిగ్గర్ ప్లాన్ సో దట్ ఈ కెన్ కనెక్ట్ ద నెక్స్ట్ లేటెస్ట్ జనరేషన్, వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేంతగా లేటెస్ట్ జనరేషన్.
అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మరోసారి మదనం చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని ఉంటారు. సో ఆల్రెడీ కాంగ్రెస్ చేస్తున్న పనులు తప్పుల బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయొచ్చని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. బట్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ చూస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎందుకు తక్కువ చేసి అసలు ఇట్స్ నాట్ ఏ గేమ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళింది అప్పుడు. కాబట్టి ఇప్పుడు అట్లా వెళ్ళకుండా ఇంకొంచెం కాన్షియస్నెస్ తోటి ఇంకొంచెం అప్రమత్తతోటి డీల్ చేస్తారని మనం అనుకోవాలి. ఇంటర్వ్యూ చూస్తారు వారు ఎవరు కేసీఆర్ చూస్తారని అనుకుందాం కేసీఆర్ చూడకుండా వాళ్ళ పార్టీ తప్పకుండా చూస్తారు కదా. చూస్తారు. బహుశా మీది వాళ్ళకు కొంత ఫీడ్బ్యాక్ కూడా ఉపయోగపడొచ్చునేమో. వాళ్ళు మనకంటే ఎక్కువ ఫీడ్బ్యాక్ చేసే వేగులు కథలు చాలా ఉంటాయి. వాళ్ళకి పెద్ద సిస్టంలో ఫీడ్బ్యాక్ లేకుండా ఎట్లా పనిచేస్తారు అంటే ఇక్కడ తింటారు. నాకు దీనికి పూర్తి ఆన్సర్ రాలేదు. ఆయన రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నా అది ఎవరి ఊహకు అందనిది. ఆయన భక్తిభావంతో పూజ చేసినా అది ఎవరి ఊహకు అందనిది. అంటే ప్రతి దాంట్లో ఇట్లే ఉంటుంది వాళ్ళ ఆలోచన తీరు అంటున్నా. దాదాపుగా ఆయన చేయగలిగే పనులు ఏవైనా కానీ డెఫినెట్గా అంటే ఒక మనిషి ఇది ఇంతే అనుకునే దగ్గర నుంచి కేసీఆర్ స్టార్ట్ అవుతుంది. మనిషి ఆలోచన పరిధి, మామూలు మనుషుల ఆలోచన పరిధి లేదు, బాగా తెలివైన వాళ్ళు ఆలోచన పరిధి ఇంతే, ఇక ఇంతకంటే ఇంకేముంటుంది అనుకున్నప్పుడు కేసీఆర్ అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అంటే ముగింపు నుంచి ప్రారంభమవుతుంది. సో దట్స్ హౌ కేసీఆర్ ఆపరేట్స్. ఇప్పుడు తన స్ట్రాటజీస్ అని ఏవైనా కానీ చూడండి, ఎవ్రీవేర్ ఈ బిహేవ్స్ లైక్ దట్. ఇప్పుడు ఎవరైనా కానీ అపోజిషన్ పార్టీ ఓడిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్లు ఇంట్లో పడుకుంటారా? ఎవరైనా చూడు, ఎవరు పడుకోరు కదా. ఎంత ధైర్యం ఉండాలి ఒక పార్టీ లీడర్కు ఇంట్లో పడుకునే ధైర్యం. చంద్రబాబు మరి ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 70+ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిండు. సో ఈజ్ టోటల్లీ డెఫినెట్లీ డిఫరెంట్గా ఆలోచించి చేయగలిగే నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకుడు. అయితే రాబోయే కాలంలో హౌ ఎఫెక్టివ్లీ హీఈస్ ఫిజికల్ ఎనర్జీ విల్ హెల్ప్ హిమ్ టు ఫంక్షనాలిటీ. బట్ నాకు అనిపిస్తుంది బై ద టైమ్ ఇప్పుడే ఈ మైట్ హ్యావ్ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్ ఆల్రెడీ. అంటే రాబోయే 3 ఏళ్ళలో ఏం చేయాలో డిజైన్ చేస్తాడు. నా ఉద్దేశంలో అయితే చేసి ఉంటాడు. ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ థింగ్స్ ఆర్ మూవింగ్ ఏమో అనిపిస్తుంది. కానీ ఒకవేళ కనుక తప్పును లేదా పొరపాటు జరిగింది, ఆ పొరపాటును సవరించుకున్నా అనే విషయాన్ని నేరుగా చెప్పకపోయినప్పటికీ, ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు ఏమంటారు, ప్రజలు మమ్మల్ని ఈసారి ఆదరించలేదు, మేము తప్పు చేసినామేమో సవరించుకుంటాం అని అంటారు కదా. ఆయన ఏమంటారు, ప్రజలే తప్పు చేసిన. ఇట్లాంటి స్టార్ట్అప్ మైండ్ ఉన్నవాళ్ళు అంటే ఆయన ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళగలరా? కేసీఆర్ సక్సెస్ఫుల్ అయిందే ప్రజల ఆలోచనలు గమనించి ముందుకెళ్ళింది కదా. సో ప్రజలకు ఉండే ఆలోచనలను ఇప్పుడు ఓటు వేయడం వరకు తప్పు ఉండొచ్చు, తప్పు చెప్పాలి అని చెప్పుండొచ్చు, కానీ ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ పనులు కనుక చేయకుండా ఉంటే ఆ పార్టీ రెండో టర్మ్ రాదు కదా. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యిండు, ఇట్స్ ఓకే. పార్టీలు ఇట్స్ న్యాచురల్ కదా, న్యాచురల్ ఫినామినా, విన్ అండ్ లూజ్. ఓకే, సో పీపుల్ మే థింక్ దట్ ఇట్స్ ఏ రోలింగ్ డోర్ లాగా అవుతుందని కూడా అనుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో చూడండి, మొదట్లో ఏముండే డిఎంకే ఉండే, తర్వాత ఏమైంది ఏడిఎంకి వచ్చింది, తర్వాత ఏమైంది డిఎంకి వచ్చింది, ఆ తర్వాత ఏమైంది ఏడిఎంకి వచ్చింది. సో రోలింగ్ డోర్ ఎక్స్పెరిమెంట్ ఆడ. ఈవెన్ ఏపీలో చూడండి, ఫస్ట్ ఏపీ ఫామ్ అయిన తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత జగన్ వచ్చింది, ఇప్పుడు తర్వాత టీడీపీ వచ్చింది. సో ఇప్పుడు తర్వాత జగన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమే వస్తామనుకుంటారు వాళ్ళు, ఇజంట్ ఇట్? సో వీ రియలీ డోంట్ నో. బట్ నిజంగానే ఇక్కడ కూడా అట్లాంటి రోలింగ్ డోర్ నడుస్తుందా, లేకుంటే యూనో ద స్ట్రాటజీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రాబోయే ఎలక్షన్లు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ మీరు బీఆర్ఎస్ ప్రస్తావన తీసారు కదా, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత ఉన్న జనరేషను ఇంకా పోలే ఉన్నారు, అలా ఉన్నారు. వాళ్ళకు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగంతో ముడిపడి ఉన్నారు. తమ పార్టీ అని భావించుకున్నారు తెలంగాణ ప్రజలు, ఇది మాది అని అనుకున్నారు. ఓన్ చేసుకున్నారు. అట్లా ఓన్ చేసుకున్న పార్టీ దాంట్లోకి వెళ్ళి టీ ఎగిరిపోయే వరకల్లా ఇది మాది కాదు అనే భావన, కేసీఆర్ తప్పు అనే భావన పబ్లిక్ లో వచ్చింది కదా. పార్టీ ఓన్లీ లీడర్ చేంజ్ చేయడం వలన ఇది మనది కాదనే భావన ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఆ సెంటిమెంట్తో ముడిపడి ఉంది కాబట్టి దే ఫీల్ బ్యాడ్. అది కూడా అదే కదా, దే ఫీల్ బ్యాడ్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ ఐఎమ్ అగెన్స్ట్ యూ. ఇప్పుడు అభిప్రాయ భేదాలు, ఇప్పుడు మనుషుల్లో అంటేనే వైరుధ్యాలతో ఉన్నోళ్ళు. వైరుధ్యం విరోధం కాదు కదా, విరోధం కాదు. సో వైరుధ్యాలతో ఉన్నప్పుడు కొన్ని రోజులు అద్భుతం కావచ్చు.